ఈ పుస్తకం చదవాలనే కాంక్ష ఉండి 5 కోట్ల రూపాయలు వెచ్చించలేని వాళ్ళు బాధపడకండి. సార్ నంబర్కు ఫోన్ చేయండి. గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి. సార్, ఈ పుస్తకం అమ్మడం ద్వారా వచ్చే 5 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం చారిటీకే ఇస్తామన్నారు కదా, దాని గురించి చెప్పండి సార్. యా, అంటే ఈ పుస్తకాన్ని 5 కోట్లు దీని ధర పెట్టడం జరిగింది కదా. అయితే ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు నా ఫోన్ నంబరు లేకుంటే నా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. నా ఫోన్ నంబరు 9848023090. ఇది నా ఫోన్ నంబరు. దాని ద్వారా సంప్రదించవచ్చు. 9848023090. ఇది హైదరాబాద్లో ఉంటున్న నేను. ఇది ఇండియా మొబైల్ నంబరు. తర్వాత VSChary VSChary@gmail.com. ఇది ఈమెయిల్ ఐడి. వీటి ద్వారా సంప్రదించవచ్చు. సో దీన్ని అమ్మగా వచ్చే డబ్బు 50% ఐక్యరాజ్య సమితికి, 25% కేంద్ర ప్రభుత్వానికి, 25% రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకటించడం జరిగింది. అలా ప్రకటించిన తర్వాత ఆ రకంగా దాన్ని ఎవరైతే సంప్రదిస్తారో, జర్మనీ వ్యక్తి కావచ్చు, అమెరికా వ్యక్తి కావచ్చు, రష్యా వ్యక్తి కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఎవరో కావచ్చు, ఇది గ్లోబల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎక్కడి నుంచో నేపాల్ నుంచి కొనుక్కున్నాడు. నేపాల్ నుంచి కొనుక్కోగానే అది మొత్తం తీసుకొచ్చి నేను హైదరాబాద్కి ఇవ్వలేను కదా. సో దీన్ని ఎట్లయితే ఒక తండ్రి తన పిల్లలందరికీ సమానంగా పంచుతారో, విశ్వశాంతి కాబట్టి, విశ్వానికి సంబంధించింది కాబట్టి 50% ప్రపంచ దేశాలకు, 25% పొరుగు రాష్ట్రాలకు, 25% సొంత రాష్ట్రానికి, వసుధైవ కుటుంబకం అందరికీ చెందింది అంతే. ఆ రకంగా విభజన చేయాలనిపించింది. దాని తర్వాత అది అమ్ముడుపోయిన తర్వాత ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేశాక, ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశాము, ఎవరు తీసుకున్నారు అనే వివరాలన్నీ మళ్ళీ కామన్ మ్యాన్ కాపీస్ వేసేటప్పుడు అందులో ఆ వివరాలు, ఆ ఫోటోలన్నీ దాంట్లో పెడతాం. ఎలాగో ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి పుస్తకం. నిజానికి ఒక మహానుభావురాలు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అసలు ఎవరు పేదవాళ్ళు అంటే డబ్బు లేనోళ్ళు లేకుంటే ఆస్తులు లేనోళ్ళు వీళ్ళు కాదట పేదవాళ్ళు. ఏ ఇంట్లో అయితే పుస్తకాలు ఉండవో వాళ్ళు పేదవాళ్ళట. ఎక్కడైతే ఎందుకంటే వాట్ ఎక్సర్సైజ్ ఈజ్ టు ద బాడీ, రీడింగ్ ఈజ్ టు ద మైండ్ కదా. ఎన్ని చెప్పులు మార్చింటాం, ఎన్ని షూస్ మార్చింటాం, ఎన్ని బట్టలు మార్చింటాం శరీరం పెరిగే కొద్దీ. మరి ఈ మెదడుకి ఎంత జ్ఞానం కావాలి, మరి ఎన్ని పుస్తకాలు చదివాం మనం. ఒక మహానుభావుడు అంటాడు, మీరు 5 సంవత్సరాలు ఒక విషయం పైన బాగా చదవండి, ఆ సబ్జెక్ట్లో ఒక ఎక్స్పర్ట్ అవుతారు. 8 సంవత్సరాలు చదవండి, మీ రాష్ట్రంలో ఒక గొప్ప వ్యక్తి అవుతారట ఆ సబ్జెక్ట్లో. అదే మీరు 15 సంవత్సరాలు అధ్యయనం చేయండి, మీ దేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తి అవుతారట ఆ సబ్జెక్ట్లో. 18 సంవత్సరాలు అధ్యయనం చేయండి, ఈ ప్రపంచంలోనే ఆ సబ్జెక్ట్లో ఒక ప్రముఖ వ్యక్తి అవుతారట. చూడండి, రీడింగ్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్ ఏ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్ అన్నాడు ఫ్రాన్సిస్ బెకన్. చదివితే ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్లో పాల్గొంటే రెడీ మ్యాన్, రాస్తే ఎగ్జాక్ట్ మ్యాన్. కాబట్టి పుస్తకం హస్తభూషణం, రైట్. కాబట్టి ఈ పుస్తకాలను మనం ప్రేమించాలి. మన స్నేహితులందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన దగ్గర ఉండే ఏకైక మిత్రుడు ఓ మంచి పుస్తకం. ఒక కవి అంటాడు, ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అంటాడు. అవునా? సో గన్ను చేయలేని పని పెన్ను చేస్తుంది. అవునా? అందుకే మనం కత్తి కంటే కలం గొప్ప అంటాం. ఒక చెట్టు నుంచి అండి 1,00,000 అగ్గిపుల్లలను తయారు చేయొచ్చు, కానీ ఒక్క అగ్గిపులతో 1,00,000 చెట్లను కాల్చేయవచ్చు. అదేవిధంగా ఒక మనిషిలో 1,00,000 మంచి ఆలోచనలు ఉండవచ్చు, కానీ ఒకే ఒక్క నెగిటివ్ థాటు, చెడ్డ థాటు ఆ 1,00,000 మంచి ఆలోచనలను సర్వనాశనం చేయగలదు. కానీ అలాంటి నెగిటివ్ థాట్స్ను ఆపగలిగే శక్తి ఒక మంచి పుస్తకానికి ఉంటుంది. అలాంటి పుస్తకాన్ని మనం ఎప్పుడూ ప్రేమించాల్సిందే. అందుకే ప్లీజ్ కీప్ రీడింగ్. పుస్తకాలను ఇంట్లో ప్రేమిద్దాం, చదువుదాం. ఇంకో మాట, గిటారు కొనుక్కుంటే గిటారు ఓనర్ అవుతాం, గిటారిస్ట్ కావు. గిటారిస్ట్ కావాలంటే క్రమం తప్పని సాధన చేయాలి. పుస్తకం తీసుకొచ్చి షెల్ఫ్లో, అల్మారాలో పెట్టుకుంటే లాభం లేదు. దాన్ని చదవగలగాలి, దాని ప్రయోజనం పొంది ఆ ప్రయోజనాన్ని అమలుపరచగలిగితే. ఈరోజు మొబైల్ ఫోన్స్ వచ్చి చాలా మన సమయాన్ని తీసుకుంటున్నాయి. అవి అవసరమే, కానీ తల్లిదండ్రులు అంటారు, నా పిల్లలు 12 గంటల వరకు టీవీ చూస్తున్నారు, అసలు చెప్తే వినరు, త్వరగా పడుకోరని. మన పిల్లలు మనం చెప్పింది వాళ్ళు అస్సలు చేయరు, మనం చేసింది చేస్తారు. వాళ్ళు టీవీ చూడకూడదు అంటే మనం కూడా టీవీ చూడడం ఆపేయాలి. వాళ్ళు త్వరగా నిద్రపోవాలంటే ముందు మనం నిద్రపోవాలి త్వరగా. పఠనం చేయాలంటే వాళ్ళతో పాటు 4 రోజులు ప్రాక్టీస్ చేద్దాం, మనం కూడా చదివితే అది అలవాటవుతుంది. అలవాటైపోతే వాళ్ళు చెప్పినట్టు వింటారు. కాబట్టి ఇవి ముందు యథారాజా తదా ప్రజా, క్రమశిక్షణ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకు వస్తుంది. ప్రిన్సిపల్ లేటుకు వస్తే స్టాఫ్ మెంబర్స్ లేటుకు వస్తారు స్కూల్కు. కాబట్టి మనం ఆచరించి వీటిని నలుగురికి చెప్పుదాం. ఆ దిశలో విశ్వశాంతిని సాధిద్దాం పుస్తక పఠనం ద్వారా.